గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించే భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ రోజు రిలీజ్ అయిందనమాట. గేమ్ చేంజర్ సినిమాకు 4/5 రేటింగ్ వచ్చిందనమాట. రామ్ చరణ్ యాక్షన్ తో బెస్ట్ పొలిటికల్ డ్రామాగా సినిమాను చూపించాడు. ఇక శంకర్ డైరెక్షన్, ఎస్ జే సూర్య యాక్టింగ్, కియారా అద్వానీ మైమర్పించే పర్ఫార్మెన్స్, బీజిఎం, ఆడియన్స్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అందించే సినిమా ఇది అని చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా కెరీర్ చేంజర్ సినిమా అనమాట. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ గ్రేట్ కమ్ బ్యాక్. స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ పర్ఫార్మెన్స్, టాప్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మూవీకి అదనపు ఆకర్షణ. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఎస్ జే సూర్య అవుట్ స్టాండింగ్, కియారా అద్వానీ, అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి చెప్పడానికైతే అసలు మాటలు సరిపోవు అనమాట. గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ ముగిసిన తర్వాత స్ట్రిక్ట్గా ఫస్ట్ హాఫ్ యావరేజ్, కథలో ఊహించే సన్నివేశాలు ఉన్నాయి. అలాగే కమర్షియల్ మీటర్లో సినిమా వెళ్తుందన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ పై తీసిన కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక లవ్ స్టోరీ బోరింగ్గా ఉన్నా కూడా కామెడీ అంత బాగా అనిపించదు కొన్నిసార్లు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్, తమన్ బీజిఎం ఇప్పటి వరకు మేజర్ సెట్ అనమాట. సెకండ్ హాఫ్ కోసం వేసిన సెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఒక ముక్కలు చెప్పాలంటే బొమ్మ మాత్రం పెద్ద హిట్. రామ్ చరణ్ మాత్రం కుమ్మేశాడు భయ్య. థ్యాంక్ యూ శంకర్ అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే హైలైట్గా ఉంటుంది. శంకర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక కథ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చక్కగా తీసుకెళ్లాడు అనమాట. తమన్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ గ్రాండియర్గా, ఎమోషనల్గా, యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి అనమాట. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో రామ్ చరణ్ ఇంప్రెస్ చేశాడు. మొత్తానికి పాటల పిక్చరైజేషన్, ఎలివేషన్స్ అన్ని చక్కగా కుదిరాయి అనమాట. సెకండ్ హాఫ్ కోసం మంచిగా రెస్పెక్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారనిపించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమాతో ఫ్యాన్స్ అందరూ ఆనందంతో తేలిపోయారు. ఇక మొత్తానికైతే ఇండియన్ 2 సినిమాతో డిజాస్టర్ అందుకున్న శంకర్ గేమ్ చేంజర్ సినిమాను మాత్రం కసితో తీశాడు. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉందన్నమాట. గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో ఒక ఎమోషనల్ షార్ట్ డైరెక్టర్ శంకర్నే షాక్ గురి చేసిందనమాట. ఆ షాట్లో నటనకు రామ్ చరణ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం ఖాయమని అంటున్నారు.